హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ కుకీస్ అండి. ఇవి బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే చాలా బాగుంటాయి. ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా ఈ హోమ్ మేడ్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలా టేస్టీ అండ్ సింపుల్. ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి ఆర్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను మైదా పిండి తీసుకున్నానండి. ఇలా 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వను వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోవాలండి. ఈ పంచదార పౌడర్లోకి 2 ఇలాచీలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ ఉంటే అలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాచీ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాల్టు, 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని ఇలా వేస్తే ఇది కరగదు కాబట్టి కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక తడిక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసేసి ఇలా వేడి చేసుకున్నామంటే చాలా తొందరగా కరిగిపోతుందండి. ఇలా కరిగిన వాటిని ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసేయాలండి. ఒకేసారి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అప్పుడు చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకోవాలా లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చా, ఆయిల్ అయినా వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్ అండి. కాకపోతే ఇలా కనుక చేసామంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. దేని టేస్ట్ దానికే ఉంటుందండి. సో ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసి 1/2 అవర్ అయిన తర్వాత చిన్న బాల్స్లా ఇలా తీసేసుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా తీసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే చేసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. ఈ విధంగా అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్నాక మీరు ఏ ప్లేట్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని పొడి ఫ్లోర్తో డస్టింగ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా చుట్టుకున్న ఈ బాల్స్ని తీసేసి కొంచెం ఇలా ప్యాడ్స్లా ఈ విధంగా మాత్రం పెట్టుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బాగా కుక్ అయినప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం డిజైన్గా చేసుకుందామండి. అలా అయితే చూడటానికి కూడా చాలా బాగుంటాయి. స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక స్టిక్తో ఈ విధంగా క్రాస్ మార్క్ ఇచ్చుకుంటే బిస్కెట్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా అండి. చూసారు కదా, మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇలానైనా కాదు, మీకు నచ్చిన డిజైన్తో పైన ఇలా వేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నేను ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా దీనిపైన వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు బేక్ చేసుకున్నారంటే బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. కొంచెం దగ్గర పెట్టేస్తానండి. ఈ బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యేటప్పుడు బాగా పొంగి అంతా కూడా కలిసిపోయినట్టు అయిపోద్ది అనమాట. మీరు కొంచెం వెడల్పాటిది ఏదైనా వీలుగా ఉంటే మీరు అట్లా తీసుకోండి, చాలా బాగుంటాయి. నేను కొంచెం పిస్తా పలుకుల్ని పైన ఈ విధంగా వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి బ్యాండీ కానీ లేదంటే ఒక కడాయిని కానీ పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. అడుగున మీరు శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అలా అయితే ఇంకా మంచిదండి. సో అలా నాకు వీలు కావట్లేదని చెప్పేసి నేను ఇలా ప్లేట్ని పెట్టుకొని దీనిపైన లిడ్ని పెట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా లిడ్ని హైటైట్గా ఉండే లిడ్ని పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నారంటే చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. నిన్న ఫస్ట్ చెప్పాను దగ్గర పెట్టడం వలన ఇలా వచ్చాయి అనేసి. సో మీరు కనుక కొంచెం వెడల్పాటుగా ఉండేది తీసుకొని అట్లా చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. సో ఏది ఏమైనా సరే టేస్ట్ మాత్రం సమ్మండి, అంత బాగుందన్నమాట. సో నేను చెప్పటం కాదు, మీరు ట్రై చేశాక మీకే తెలుస్తుంది. చాలా బాగుంది. సో
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు వస్తుందన్నమాట.